గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం. సభలో నుంచున్న వారు మనం ప్రతిరోజు మదర్స్ డే జరుపుకుంటాం. వాళ్ళు ఎప్పుడన్నా మదర్స్ డే జరుపుకుంటాం. ఈరోజు మళ్ళా వెలికి తీసి విశ్వలోని కణజాలాలు ఎలా ఉత్పన్నమవుతాయి అని ఏనాడు ఊహించారో తెలియదు కానీ పప్పులు దంచక్కర్ల, పిండ్లు దంచక్కర్ల, బట్టలు ఉతకక్కర్ల, ఇళ్ళు తొడవక్కర్ల, వంటలు వండక్కర్ల, కట్టెలు కాల్చక్కర్ల, నీళ్లు తోడక్కర్ల, హార్మోన్స్, శరీరము, గ్రంథులు, అవయవాలు, మనస్సు అన్ని కుటిలితమైపోయినాయి. ఏమనుకోండి, మన మస్కులర్ మేనేజ్మెంట్ జరుగుతుంది. యోగా, వాట్ ఈజ్ యోగా అని సన్నగవుతాం. పూజలు అంటే రాళ్లకు పువ్వులు. స్వామి వివేకానంద వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని ఎమోషనల్ ఎలిమెంట్ అంటే నువ్వు ఇప్పుడు చేయటము, వాళ్ళకు దూరం అవ్వటమే. వాళ్ళల్లో దొంగలకు యోగా నేర్పించి రూపొందడానికి వారి వెనక ఎందరూ నాదైనా మీదైనా ఎవరైనా. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మనం సెంటర్లకు వచ్చి మాట్లాడే అధికారులకు ఎవరు భిక్ష కూడా పెట్టలేదు. ఆయన తొందరగా ఆఫీసుకు పోతే బాగుంటుందన్న బరువు, మా నాన్న మా మాస్టర్ గారిని కలవకుంటే బాగుంది. సో నీ మనసే నీ ప్రత్యర్థి అయితే. అంటే నేను ఫోన్తో ఉండగలను అనేవాడు. ఫోన్ ఏమంటే మనం ట్రైనింగ్ ఇచ్చిన సింహం పెట్టుకోండి. ఫస్ట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని యాక్టివేట్ ఇస్తున్నాం. నా ముందుకు అంటుందండి. అది రిలీజ్ అవటానికి మనం వెన్ బ్యాక్ డౌన్ 3 times చేపిస్తా. ప్రతిదీ ముందుకు వంచండి, మెల్లగా నిదానంగా. చాలా మీకు తెలుసా, మన బాడీలోనే మన ఇమ్యూనిటీ మేనేజర్ థైరాయిడ్ కదా. స్లోలీ స్ట్రెచ్ డౌన్. మీ బాడీ లెగవకూడదు, ఇట్లా వంగకూడదు. నో రైట్ లెఫ్ట్ బ్యాండ్. Five rotations from the right. Now after 5 rotations you start the opposite direction. Up, down, down, up, down. Now middle down. ఇక్కడ పెట్టండి. Now wide. పక్కలకు తగలకుండా చూడండి. డిస్లోకేట్ అవ్వకూడదు, మజిల్ టేర్ అవ్వకూడదు, స్లో మూవ్మెంట్. డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి టేస్ట్ ఎక్కువ అవుతుంది. వీక్ మేబీ డాక్టర్స్ ఉండొచ్చు ఇక్కడ. మీ డౌన్, చేతులు డౌన్ కాదు, పాదాలు మాత్రమే. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. సూర్య నమస్కారాలు ఇక్కడ అస్సలు కుదరదు. ఏదో ఒక నమస్కారం అయింది. ఎవడు కాళ్ళతో ఏ నమస్కారం. నా స్టోరీ స్టాప్. అక్కడికక్కడే చూడండి. నా ఆపోజిట్ టచ్, తర్వాత ఆగిపోండి అంతే. బ్రీతింగ్, 2 కాళ్ళు చాచండి. బ్రీతింగ్, లాస్ట్ బ్రీత్ అవుట్. ప్రెషర్స్ ఇవ్వండి. ముందుకు యాక్చువల్గా షెడ్యూల్ మాకు సూర్య నమస్కారాలు కొడుకునేవి ఉన్నాయి కానీ ఇక్కడ కంఫర్ట్ లేక నా స్ట్రైక్. 2 కాళ్ళు జతగా పెట్టుకోండి. మహానుభావులు చాలా మంది మన గుడి నాడి ఎడమ. ఇప్పుడు జాగ్రత్తగా కుడివైపు నుదిటికి, తలకి, చెవులకి, బుగ్గలకి, మెడలకి, చేతులకి, పొట్టకి, పాదాలకి ఇట్లా ఉంటా. నా కళ్ళు తెరుస్తూ ముస్తూ కింద వైపు ఏదో పనులు చేస్తే కాలేజ్ స్టార్ట్ చేయలేదు. అంటే ఏంటంటే ఇక్కడ కొటేషన్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ కొంచెం ఉంటున్నాం. A big round of applause. యోగాని ఈ విధంగా వ్యాప్తించడం, అట్లానే ప్రతి కంట్రీ రికగ్నైజ్ చేస్తుంది 21st జూన్. ఎంతో అంటే ఒక డాక్టర్ కొంచెం లైవ్ డోస్ ఉంది, లైవ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ సైన్స్ ల్యాబ్ వల్ల పాసిబుల్ అయిందండి. మెయిన్గా మాకు కావాల్సిన రిజల్ట్స్ ఏనండి. ఆ రిజల్ట్స్ అచీవ్ చేయడానికి
మైండ్ షార్ప్ చేయడానికి యోగా చాలా యూజ్ అయిందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై గురుదేవ్. ప్రపంచ యోగా దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఒక్క వారం పాటు హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య సాధనా సభలు, అందులో భాగంగా ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ అండ్ కాలేజెస్ వారు, స్కూల్స్ వారు ఈరోజు సుమారు 2000 మంది విద్యార్థులతో, కాలనీ ప్రముఖులతో యోగా ప్రముఖ కార్యక్రమాన్ని ప్రవేశం జరిగింది. అలానే ఈరోజు ప్రపంచానికి సనాతన భారతీయ ఋషులు అందించిన మహత్తరమైన సాధన యోగ సాధన. గర్భదశ నుంచి, బాల్యదశ నుంచి, యుక్త దశ నుంచి వృద్ధాప్యం వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవటానికి ఉన్న ఉన్నతమైన, సాధారణంగా అందరూ చేయదగ్గ ఒక మార్గమే యోగ సాధన మార్గం. ఒకప్పుడు ఇది ఆరోగ్యానికి హెల్త్ అన్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు వెల్త్, డబ్బు ఇచ్చి యోగా టీచర్లను తీసుకెళ్ళి ఆ దేశాలలో వాళ్ళ ప్రజలకు యోగాని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఈరోజు ఇగ్నైట్ సంస్థలు ఆర్గనైజ్ చేసిన యోగా ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. గురుగారైన జగన్ గారిని పిలవటం జరిగింది. అద్భుతంగా వారు మన కాలేజ్ పిల్లలందరికీ కూడా యోగాకున్న ప్రాముఖ్యత, అట్లానే దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా బ్యూటిఫుల్గా వివరించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇగ్నైట్ అంటేనే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇగ్నైట్ అంటేనే ఇట్స్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్. అది వారి ఉద్దేశం. మిత్రుడు రమేష్ గారు మరి ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేయం రెసిడెన్షియల్స్లో ఇట్లాంటివి జరుగుతాయి అనేది. బట్ బీయింగ్ హిమ్సెల్ఫ్ అ స్పోర్ట్స్మెన్, తను ఒక స్పోర్ట్స్మెన్ కాబట్టి స్పోర్ట్స్ అట్లానే యోగాని కంబైన్ చేసి ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎడ్యుకేషన్ జరుగుతుంది వాళ్ళ సంస్థ ద్వారా. అండ్ పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే కనుక మన ప్రధానమంత్రి గారు ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం జరిగింది దట్ 21st June లాంగెస్ట్ డే ఇన్ అన్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇంటర్నేషనల్ యోగా డే అని. ఐ థింక్ ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు ఎదురు చూస్తుందంటే కనుక జస్ట్ బికాజ్ మన నుంచి, అంటే మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ అ వెరీ వెరీ రిచ్ కంట్రీ. అంటే 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల క్రితం వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూసేది బికాజ్ ఆఫ్ అవర్ రిచ్నెస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మెటీరియల్ రిచ్నెస్, దట్ ఇస్ సంథింగ్ బియాండ్ మెటీరియల్ రిచ్నెస్. ఏంటంటే కనుక మన ఆధ్యాత్మిక చింతన కానీ, లేకపోతే మనకున్న